హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మన క్రాప్ ఒకటి మిస్ అయింది. అట్లనే కొన్ని కారణాల వల్ల మందు కొట్టిస్తే అది కొంచెం గాలికి కాయల మీద పడి చాలా ఒక 70% కాయలు మొత్తం కూడా వేస్ట్ అయిపోయినాయి. అందుకనే ఇక ఈసారి కటింగ్కి కష్టంగా ఉంది. ఇక మొత్తం కాయలు మొత్తం కూడా కుళ్ళిపోయినాయి. గడ్డి మందు కొట్టించాను కదా, అప్పుడు కొంచెం అందుబాటులో లేకపోవడం, అందులో కొట్టేటప్పుడు గాలి, మా పిల్లలు కొంచెం గడ్డి ఎక్కువ ఉండడం వల్ల ఇక మొత్తానికైతే మాత్రం ఈ క్రాప్ వేస్ట్ అయిపోయింది. సరే, ఏం కావాలి, పోతే పోయింది, ఏం చేస్తాం, పోయిందని మనం ఏం చేయలేము. నెక్స్ట్ క్రాప్ అయితే మాత్రం కొంచెం జాగ్రత్తగా కాపాడకుండా తీస్తా. నడిసే ఓపిక కూడా లేదు, అందుకనే ఇందులో బండి వేసుకొని తిరుగుతున్నా. ఓకే, ఉన్నాయైతే బాగున్నాయి, పోయినాయి కానీ ఉన్నాయి. మొత్తం కట్టింగ్ చేస్తే ఒక 1 టన్ వరకు రావచ్చు అని అంచనా. నాకైతే 1 నుంచి 2 టన్నులు వస్తుంది అనుకుంటున్నా. చాలా పాడైపోయినాయి. అదే బాధ, కట్ చేపియాలా వద్దా అర్థం కావట్లేదు. కట్ చేపించకుండా ఉంటే ఇప్పుడు ఉన్నాయి పోతాయి, కట్ చేపిస్తే మళ్ళీ ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది అయ్యేటట్లుంది. అంటే మాకు చాలా లాంగ్ వెళ్ళాలి, దగ్గర ఒక 90 కిలోమీటర్స్ వెళ్ళాలి. దానికోసమని ఆలోచన చేస్తున్నా, కానీ ఏం ఆలోచించినా ఏం చేసినా తీసుకుపోవడమే ఉత్తమం అనిపిస్తుంది. ఇలా ఉంటే ఏం రాదు కదా. సరే, మనం ఖర్చులకు ఏం పోయినా కానీ కనీసం ఒక 5,000 10,000 మిగులుతాయి అన్న ఆశ ఒకటి ఉంది. అందుకనే ఇట్లా వదిలిపెడితే ఏం రాకుండా పోతాయి కదా. చెట్టుకి అంటే చాలా పోయినాయి. ఒక్కటైనా వెళ్తే, ఒక్కొక్కటైతే పర్లేదు, ఒక్కొక్కటైతే బాగానే ఉన్నాయి. చెట్టుకు ఒక్కటైనా వెళ్తాయి, పోయినా కానీ చెట్టుకు ఒక్కటైనా వెళ్తాయి అనేది నమ్మకం అవుతుంది నాకు. ఇట్లా బంచి బయలుపోయింది కానీ కాయలు పాడైపోయినాయి. మొత్తం ఇదే పరిస్థితి, ఒక్క కాడని కాదు, చేను మొత్తం అలాగే ఉంది. దయచేసి కొత్తగా వచ్చే ఫార్మర్స్ ఎవరు కూడా చాలా జాగ్రత్తగా గడ్డి మందులు కొట్టేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోండి. అనుభవంతో చెప్తున్నా. దయచేసి చెట్టుకు దూరం నుంచి కొట్టండి. అంటే ఒక 30,000 లాస్ అయినట్లు నాకు. సరే, ఏం కాదు, దానికోసం ఏం కాదు, కానీ తర్వాత ఇప్పుడు ఫ్యూచర్లో అంటే ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ వచ్చి రైతులు గమనించాలి. దీన్ని గమనించి చాలా జాగ్రత్తగా కలుపు మందులు కొట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కొట్టండి. అన్ని చెట్లు అంతే అయినాయి, అన్ని చెట్లకి అన్ని కాయలు అంతే అయినాయి. ఏదో చెట్టుకు కొంచెం పైకున్న కాయలు మాత్రమే మిగిలి ఉన్నాయి. చేనులోకి వచ్చే టైం లేక నాకు దగ్గరికి రాలేకపోతున్నాను నేను. ఇది పరిస్థితి. ఉన్న వరకు అయితే మాత్రం సూపర్ ఉన్నాయి. అంటే నెక్స్ట్ వచ్చేటైతే బాగున్నాయి గిలలు, కానీ ఇప్పటి కటింగ్కి అయితే మాత్రం ఇది పోయినాయి. పైకి పడ్డ చెట్లకి ఇంకా వాటికైతే ఏమి ఉండట్లేవు. పరిస్థితి ఇంతకుముందు ఇక్కడ ఎరగడపడి చెట్లు కాలిపోయినాయి. ఇవన్నీ కాలిపోయినాయి, కానీ ఇప్పుడు మళ్ళీ మొత్తం వచ్చేసినాయి. ప్రాబ్లం అయితే ఏం లేదు, కాకపోతే క్రాప్ అయితే తగ్గుతుంది.
ఫ్రెండ్స్.